అన్నదాత సుఖీభవ. హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ కదండి. ఈ నెల రోజులు వైష్ణవాలయాలలో చేసే పొంగలి చూద్దామా. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, టేస్ట్కి టేస్ట్ అండి. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ కొలతలు చెప్తున్నాను. కేజీ ఏమో లాస్ట్లో పిన్ చేస్తాను కొలతలు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్క గ్లాసు చిన్న టీ గ్లాస్ వరకు కొత్త బియ్యం తీసుకోవాలండి. దానికి పావు గ్లాసు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు కడిగేసి అందులో ఒకటికి ఏంటంటే 1.5 అయింది కదా, మనకి 4 గ్లాసుల వరకు వాటర్ పోయాలండి. ఒక 10-12 వరకు మిరియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఎంత ఒక పావు స్పూన్ వరకు పసుపు, పావు స్పూను ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని 1 స్పూను నెయ్యి వేయాలి. వేసేసి కుక్కర్కి పెట్టేసుకోవాలి. వెంటనే తీస్తేనేమో మనం ఓపెన్ చేస్తే 2 నుంచి 3 విజిల్ రావాలండి. కాసేపు అయ్యాక ఓపెన్ చేద్దాం అనుకుంటే 1 విజిల్ వచ్చినా సరిపోతుంది. ఆ విజిల్ వచ్చేలోపు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దానికంటే కొంచెం చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను నేను, సరిపోతుంది అనమాట. బెల్లం తీసుకొని పక్కన కరిగించుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు, అలానే ఓ దగ్గర రావద్దు, జస్ట్ కరిగిపోతే సరిపోతుందండి. అయిపోయింది. 2 విజిల్స్కి చూడండి, ఒక్కసారి స్పూన్తోని కాస్త మెత్తగా చేసుకోవాలి. చేసుకుంటేనే రుచి అండి. ఆ పప్పు అనేది ఆ రైస్తో కలిసి చక్కగా కలిసిపోవాలన్నమాట. అయిన తర్వాత ఇంతలోపు మనకు పక్కన బెల్లం పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా రెడీ అయింది. ఇందులో వేసి కలపాలి. పెద్దవాళ్ళు ఏం చేసినా కూడా మనకి దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందండి. ఈ క్లైమేట్కి ఇలా చేస్తే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మిరియాలు చాలా మంచిది, జీలకర్ర, పెసరపప్పు, రైస్ కలిసి. అలానే ఎక్కువ తినొద్దు, మితంగా తినాలి. ఇది గోదారంగనాయకునికి అయితే చాలా ఇష్టం అండి, అందుకని ఈ నెలంతా చేసి పెడతారు. మనం కూడా వీలైతే ఒక చిన్న గ్లాస్ చేసి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత మనం తినడమే కదా. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలపాలి. ఇలా కలిపేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడమే అండి. మన ఛానల్లో చాలా వరకు ప్రసాదం వీడియోస్ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ కనుక చేసి చూసి నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. లాస్ట్లో 1 కేజీకి చక్కగా పిన్ చేశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి దేవుడికి ఎప్పుడైనా నైవేద్యం చేసేప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేయడం అయితే ఆనవాయితీ అండి. మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.